ఇప్పుడు నేను వినాయకుడిని చేయబోతున్నాను. ఏం చెప్తాను ఫ్రెండ్స్? ఇవి రెండు మా పాప చేసింది. ఏమో పేరు పెట్టిందిరా వీటికి. ఏదో కాదు ఏమో అన్నది కానీ ఆ మ్యాచ్ వాడతాడు కదా. వినాయకుడిని తయారు చేస్తున్నావా? అవేంటి పక్కకు పెట్టుకున్నావు? బొజ్జ గణపయ్యకు బొజ్జ. ఓకే చెయ్యి. వాటర్ కోసం ఇక్కడనే తీసుకున్నావా మట్టి? దాదాపు ఇక్కడంతా నల్ల ఎర్రరేగడి మట్టే, స్మూత్గా ఉంటుంది. ఎక్కడ నేర్చుకున్నావు? యూట్యూబ్లో చూసినావా లేకపోతే ఎవరైనా నిజంగా చూసినావా? నేనే ఓన్ క్రియేటివిటీయా? ఓకే ట్రై చేయి. ఏ క్లాస్ చదువుతున్నావు? 6th క్లాస్. ఏ స్కూల్? ఆల్ఫోర్స్. పెట్టేసి. వర్షానికి అన్ని చెట్లు పచ్చగా కనబడుతున్నాయి. ఇక కళ్యామాకు చెట్టు చూడు, ఇన్ని రోజులు ఎండకి ఎండి ఒక్కటిసారి చిగురించింది. ఇది కిరీటమా బొజ్జనా? ఇది బొజ్జ పైన. ఓకే నువ్వు చేసిన తర్వాత చూద్దాం ఏంటిది అది. ఎప్పుడైనా చేసినావా? ఇదే ఫస్టా? చాలాసార్లు చేసా. మీ స్కూల్లో ఇట్లాంటివి ఏమంటారా? ప్రాజెక్ట్ వర్క్ అని అదొకటేనా చేస్తావా? ఒక వినాయకుడిని చేస్తావా? శివుడిని, హనుమాన్ అట్లాంటివి ఏమన్నా ప్రయోగాలు చేస్తావా? నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఓకే రైట్. అంటే అట్లా మెత్తగా మట్టి చేసి పెట్టుకున్నావా? ముందే ఇదంతా సిద్ధం చేసుకున్నావా? ఇది కాకర చెట్టు, కాకర తీగ. ఇక 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 దీనికి రూట్స్ కూడా వస్తున్నాయి. దీనికోసమని ఇక నేను ఇట్లా ఇది అరేంజ్ చేసిన. దీనికి తీగ వారుతుంది. ఇట్లా కట్టలేసి పెట్టుకున్నా అన్నట్టు ముందే. ఇది తీగ అన్నది దీనికి ఇట్లా తాడు కట్టి ఇట్లా పైకి దీనికి పెట్టి పెడితే కాయలు కాస్తుంది. ఇక పందిరిలాగా అన్నట్టు. కాకరకాయ కోసము ఇట్లా పందిరేసిన ఇట్లా పందిరేసి ఇట్లా సిద్ధం చేసి పెట్టుకున్నా. వినాయకుడి తల పెట్టినవా? పెట్టేసేయి. సెట్ చేయి. ఇక ఐస్ చైతన్య ఇక్కడ ఇవి రెండు ఇవి ఏంటిరా? అవి ఐస్. వినాయకునికి ఐసా? ఓకే. ఇది బొట్టు తిలకం ఏదైనా అనుకోవచ్చు. సరేరా. ఈ చెట్టు చూడడానికి పిచ్చి చెట్టు లాగానే కనబడుతుంది కానీ మనకేమైనా దెబ్బలు తగిలినా ఏమైనా చిన్న చిన్న యాక్సిడెంట్లు అయినా ఆ నొప్పి గుంజడానికి ఈ ఆకు తీసి దంచి రసం అక్కడ ఎక్కడైతే దెబ్బ తాకుతుందో అక్కడ పెట్టి కట్టు కడితే 2 days కల్లా తగ్గిపోతుంది. ఈ చెట్టు కోసం ఎంతోమంది వస్తారు. ఈ చెట్టు ఆకు కోసము ఈ చెట్టు ఉందా అని ఎంతోమంది వస్తారు. ఇక నేను ఇక్కడ ఒక చెట్టు పెట్టిన, ఇక ఇక్కడ ఒక చెట్టు పెట్టిన, 2 చెట్లు పెట్టిన. పాపం తల సెట్ అవుతలేదారా? ఫస్ట్ చిన్న తల సెట్ చేసిండు, ఆ బాడీకి సెట్ అవుతలేదు. ఇప్పుడు ఇంకొంచెం పెద్ద తల కోసం ట్రై చేస్తుండు. సెట్ అయితే ఓకే, సెట్ కాకపోతే రిస్క్ అయినా పర్లేదు. ఇంకొంచెం మట్టి పెట్టి చెయ్యి. సెట్ అయినట్టేనారా? సెట్ అయింది. దానికి కళ్ళు, ముక్కు, హ్యాండ్స్, ఐస్ మెల్ల పెట్టే ఇంకా ఐస్. ఓకే సెట్ అయింది. ఇంకొక కొంచెం ఇటు చక్కగా ఉన్నాయి. 2 ఐస్ కుదిరినాయి. ఇప్పుడు
కిరీటం ఒకటి తయారు చేయాలా, ఒకటి బొట్టు, ఒకటి చేతిలో లడ్డు. బొట్టు కూడా సెట్ అయింది. ఓకే, ఒకటి హ్యాండ్ తయారు చేయి ఇప్పుడు, ఒకటేమో కిరీటం, హ్యాండ్లో ఒక లడ్డు. ఇది మా బాబు పెట్టిన చెరుకు చెట్టు. చిన్న చెరుకు కాడ పెడితే ఎంత పెద్దగా అయింది చూడండి. ఇంత ఎండలైనా కానీ స్పీడ్గా పెరిగేసింది. ఇది చైతన్య బ్యాట్. ఇవన్నీ ఈ 4 చైతన్య బ్యాట్స్. లెగ్స్ పెడతావా ఒకసారి? చేది చూస్తా. ఓకే ఓకే, లెగ్స్. ఇది కూడా ఇంకొక లెగ్గా? తొండ ఎర్ర తొండ. గోరెంటాకు చెట్టులో పిట్ట గూడు పెట్టుకోవడానికి వస్తుంది. కనబడుతుంది, అటు వెళ్ళిపోయింది. ఏం చేస్తున్నావురా? ఆ చెరుకు చెట్టు అన్నయ్య పెట్టిండు. మెల్లగా మరి ఏమన్నా గుచ్చుకుంటాయి కింద. మీరు రెడీ అయినాయారా? నీ పేరు, నీ బొమ్మ పేరు చెప్పు చైత్ర. స్నో మ్యాన్. అమ్ములు నీ బొమ్మ పేరు? నీ బొమ్మ పేరు కూడా స్నో మ్యానా? అవి 2 బెస్ట్ ఫ్రెండ్సా? మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయితే అవి 2 కూడా బెస్ట్ ఫ్రెండ్సా? 2 ఒకటే కాడ ఉంటాయి ఎప్పుడు? అయ్యో, అమ్ముల బొమ్మ పెద్దగా ఉంది, చైత్ర బొమ్మ చిన్నగా ఉంది. ఓహో, ఇది మేల్, ఇది ఫీమేల్. అది గర్ల్, ఇది బాయ్ కాదా? మరి ఇద్దరు అమ్మాయిలేనా? ఇద్దరు గర్ల్సేనా? జుట్టు ఉందా? చీర కూడా ఉందా? పువ్వులు ఎందుకు పెట్టాలా మరి? దొరకలేదు. ఉన్నాయిరా మన ఇంటి పక్కకు బొచ్చడి పువ్వులు ఉన్నాయి. వావ్, సూపర్ ఉందిరా. అది పాము పడిగేనా? వినాయకునికి పాము పడిగే. వినాయకుని చేతిలో ఒక లడ్డు ఒకటి తక్కువైంది. లడ్డు ఒకటి చిన్న లడ్డు చేసి పెట్టు. 2 కాళ్ళు, 2 చేతులు, కిరీటం, కళ్ళు, బొట్టు, ఒక్క లడ్డు ఒక్కటైతే సెట్ అయిపోతుందిరా. పెడుతున్నావా? రౌండ్గా చేయి మరి లడ్డు, చిన్నగా. చిన్న లడ్డు పెట్టే, మెల్లగా పెట్టు. సెట్ అయిందిరా లడ్డు వినాయకుడు. సూపర్ ఉందిరా. ఈ ఇంటికి తీసుకురా, సైకిల్ మీద ర్యాలీతోటి ఇంటికి తీసుకొని రా. ఇక గణపతి మొప్ప అను. గణపతి మొప్ప మోరియా. లడ్డు కరియా.